హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం 7G మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మన కాహలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూశాను గైస్, నాకు అంతగా నచ్చలేదు. స్టోరీలోకి వెళ్తే ఒక కపుల్ ఒక అపార్ట్మెంట్లోకి అయితే వెళ్తారు గైస్. అయితే వాళ్ళ హస్బెండ్కి ప్రమోషన్ వచ్చి బెంగళూరుకి వెళ్తాడు కొన్ని రోజుల కోసం. అయితే ఇంట్లో బాబు ఇంకా హీరోయిన్ ఉంటుంది. అయితే వాళ్ళకి విచిత్రమైన సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో బాబుకి ఎవరో కనిపిస్తూ ఉంటారు. బాబు ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా విచిత్రమైన ఆకారాలు అవి కనిపిస్తూ ఉంటాయి. దయ్యం అలాంటివి ఎదురవుతూ ఉంటాయి. అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తుంది, ఇంట్లో ఇలా జరుగుతుంది, నువ్వు రా అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంటికి వస్తుంది. ఒకరోజు స్టే చేస్తే తనకు కూడా అలాగే ఎదురవుతుంది గైస్. అయితే ఇవన్నీ హీరోయిన్ ఏం జరుగుతుందని ఆలోచిస్తుంటే ఒకరోజు హీరోయిన్ మీద అటాక్ అయితే జరుగుతుంది గైస్. అయితే వాళ్ళ పక్కింటి వాళ్ళు వచ్చి మంజు వదిలే అమ్మాయి అమాయకురాలు, తనకేం తెలీదు, తనెందుకు టార్చర్ చేస్తున్నావు అని చెప్తారు. అయితే హీరోయిన్ అప్పుడు అడుగుతుంది మంజు ఎవరు అని. మరి ఆ మంజు వెనకాల ఉన్న స్టోరీ అంటే అసలు మంజుకి ఏం కావాలి, మళ్ళీ హీరోయిన్ ఎందుకు టార్గెట్గా పెట్టుకుంది, తన వెనకాల ఉన్న కథ ఏంటి, తను ఎవరు చంపారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం ఎక్కడా ఇంప్రెసింగ్ అనిపించదు గైస్. చాలా అసలు స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయింది, ఏదో వర్కౌట్ అవుతుంది, బాగానే ఉంటుంది, చూడొచ్చు అనుకున్నాను. కానీ ఎక్కడ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. పోతుండగా మూవీ మీద ఇంట్రెస్ట్ పోయింది. అదే రొట్ట స్టోరీ. క్లైమాక్స్ కూడా అంత నచ్చలేదు, సేమ్ రొటీన్గానే సాగింది. ఇక ఫ్లాష్ బ్యాక్ అయితే అడగండి గైస్. నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మంజుది అంతగా ఇంప్రెసింగ్ అనిపించలేదు. ఎక్కడ ఎమోషనల్ కూడా అనిపించలేదు మూవీ. ఎక్కడ ఎమోషనల్ టచ్ కానీ హారర్ ఎలిమెంట్స్ ఎక్కడ వర్కౌట్ కాలేదు. మూవీ అయితే నాకు అంత ఇంప్రెస్ చేయలేదు గైస్. నేనైతే మీకు రికమెండ్ చేయను. ఓకే గైస్, ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 1.75 గైస్. చూడండి, మీకు నచ్చవచ్చు. నాకైతే ఎక్కడ ఇంప్రెసింగ్ అనిపించలేదు మూవీ. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.